సముద్రంలో లక్షలాది టన్నుల లోహాలు ఖనిజాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత ద్వీపకల్పం చుట్టూ ఈ అమూల్య సంపద ఉందని గుర్తించారు. మంగళూరు, చెన్నై, మన్నార్ బేసిస్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో సముద్ర గర్భాన విలువైన ఖనిజ సంపద ఉందని 2014లో తొలిసారిగా కనిపెట్టారు. ఫాస్ఫేట్ కలిగిన సున్నపు నిక్షేపాలు, హైడ్రోకార్బన్లు, ముడి ఖనిజం, సూక్ష్మ మూలకాలు, స్ఫటిక కార్బన్ సమ్మేళనాలు సముద్రంలో ఉన్నాయని అప్పట్లో గుర్తించారు. అయితే వీటిపై 3 ఏళ్లుగా పరిశోధించిన జిఎస్ఐ శాస్త్రవేత్తలు ఈ ఖనిజ సంపద పరిమాణాన్ని ఖచ్చితంగా లెక్కగట్టగలిగారు. సముద్ర గర్భంలో 1,81,025 చదరపు కిలోమీటర్ల మేర ఇవి పోగుపడి ఉన్నాయని తేల్చారు. 1000 కోట్ల టన్నుల బరువైన సున్నపు నిక్షేపాలు ప్రత్యేకంగా భారత ఆధీనంలో సముద్ర జలాల్లోనే ఉండటం గమనార్హం. కార్వార్, మంగళూరు, చెన్నై తీరాల్లో ఫాస్ఫేట్ నిక్షేపాలను జిఎస్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. తమిళనాడు తీరంలో మన్నార్ బేసిస్ కరకట్టల సమీపంలో గ్యాస్ హైడ్రేట్ నిల్వలను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఫెర్రో మాంగనీస్తో కూడిన కోబాల్ట్, అలాగే లక్షద్వీప్ సమీపాన స్ఫటిక మాంగనీస్ అపారంగా ఉన్నదని శాస్త్రవేత్తలు తేల్చారు. సముద్ర రత్నాకర్, సముద్ర కౌస్తుబ్, సముద్ర సౌదికం అనే 3 నౌకల ద్వారా 3 ఏళ్లుగా పరిశోధించాం. అపార ఖనిజ సంపద కనుగొనడం గొప్ప విషయం కాగా అదంతా భారత ఆధీనంలో సముద్ర గర్భంలో ఉండటం సంతోషకరమైన అంశమని శాస్త్రవేత్తలు ఆశీష్ నాథ్ తెలిపారు.